లడ్డు ప్రసాదంకి వినియోగించే నెయ్యి కల్తీ సంబంధించిన అంశంపైన సుప్రీంకోర్టులో మరి కాసేపట్లోనే విచారణ కూడా మొదలు కాబోతోంది. సో ఈ నేపథ్యంలో దీనిలో ఎలాంటి సుప్రీంకోర్టు ఏ రకంగా దీనిపైన స్పందించబోతోంది అనే దానిపైన ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సిట్ విచారణ చేస్తూ ఉంది. సో తాత్కాలికంగా బ్రేక్ వేసినటువంటి పరిస్థితి ఉంది కూడా. కాబట్టి దినేష్ చెప్పండి, ముఖ్యంగా 3 రోజుల పాటు అక్కడ సిట్ బృందం కూడా పర్యటించింది. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కూడా వారు కొన్ని అంశాలను కూడా సేకరించారు. వాటిని డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో ఇవాళ ఈ యొక్క విచారణ ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే శ్రీవారి భక్తుల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉంది, సో ఏ రకంగా దీంట్లో జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారు భావిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు కూడా. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద వైసీపీ గవర్నమెంట్కు సంబంధించి ఉన్నటువంటి ఈఓ ధర్మారెడ్డి కావచ్చు, తర్వాత చైర్మన్లు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే 2024 ఎన్నికలలో కూడా తామే గెలుస్తాము 175కి 175 అని జగన్ చెప్తున్న నేపథ్యంలో ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా టెక్నికల్ మిస్టేక్స్ చాలా చేసినటువంటివన్నీ కూడా సిట్టు తన విచారణలో టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రికార్డు అన్నీ కూడా స్వాధీనం చేసుకునేది. ముఖ్యంగా మళ్ళీ తామే వస్తామనే ధీమాతో చాలా విచలవిడిగా ప్రవర్తించిన పరిస్థితి. టెక్నికల్గా ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ లేదని నివేదిక ఇచ్చినప్పటికీ, ఆ సంబంధిత అధికారులు ఇచ్చినప్పటికీ దాన్ని డోంట్ కేర్ అని పక్కన పెట్టి పాలక మండలి యాక్చువల్గా అయితే పాలక మండలిలో దాన్ని రిజెక్ట్ చేయాలి. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేయకుండా ఆ ఏఆర్ డైరీకి సంబంధించి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నది కావచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక అంశాల్లో రిజెక్ట్ చేసి రిటర్న్ పంపిస్తున్నప్పటికీ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు జరుగుతూ ఉంది. మళ్ళీ తామే వస్తామని విపరీతమైనటువంటి ఒక పోకడ మళ్ళీ వైసీపీ గవర్నమెంటే వస్తుందనే దీంతో విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి విషయంలో టీటీడీలో ఏదైనా కూడా ఆన్ రికార్డు ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. టీటీడీలో రికార్డ్ సెక్షన్ అని సపరేట్గా ఉంటుంది. ప్రతి కాగితము అక్కడ ఎత్తిపెడతారు. డిజిటలైజేషన్నే కాదు, ఫిజికల్ పేపర్లు కూడా ఎత్తిపెట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా టీటీడీ సమగ్రమైనటువంటి విచారణ ముందే చేసింది. దాంతోపాటు సిట్ కూడా అనేక వివరాలు తీసుకునింది. ఏఆర్ డైరీకి నెలకు 16 టన్నులు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంటే 1000 టన్నులు టీటీడీకి అవసరం అయితే ఆ 1000 టన్నులు సప్లై చేయలేనటువంటి దానికి ఏఆర్ డైరీకి నెలకు కెపాసిటీకి 16 టన్నులే ఉంటే 1000 టన్నులు వాళ్ళు నెయ్యి సరఫరా చేస్తారనేటువంటి అంశాన్ని తప్పుడు ఇదవుతుందని నివేదిక ఇచ్చారు. వాళ్ళకి అంత కెపాసిటీ లేదని అక్కడికి విచారణకు వెళ్ళినటువంటి అధికారులు ఇచ్చిన నివేదిక ఇప్పుడు చాలా కీలకం కాబోతోంది. యాక్చువల్గా అయితే అధికారులు కూడా తప్పు చేశారని మొదట భావించారు. అయితే టీటీడీలో ఉండేటువంటి అధికారులు అయితే తమ ఉద్యోగం కోసం వాళ్ళైతే స్పష్టమైనటువంటి విచారణ సంబంధించినటువంటి దీంట్లో వాళ్ళ నివేదిక అయితే మాత్రం ఏఆర్ డైరీ అన్ఫిట్ అని ఇచ్చారు. అయితే వాళ్ళకి టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన తాను రిటైర్డ్ అయిపోయిన చైర్మన్గా వస్తాను, ఇంకో 15 సంవత్సరాలు టీటీడీని వదిలిపెట్టనని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఇప్పుడు టీటీడీ ఉద్యోగులు కావచ్చు, టీటీడీలో కూడా చర్చకు దారితీస్తూ ఉంది. 15 సంవత్సరాలు నేను ఇక్కడే ఉంటాను, ఎవరేం పేర్కొంటారని ఈ భాష కూడా ఈవెన్ మీడియా ముందు కూడా మాట్లాడిన పరిస్థితి. అందరినీ కెమెరాలు ఆఫ్ చేసేసి ఆయన విచ్చలవిడిగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నీ అటు మీడియా సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అలాగే అనేక చోట్ల కూడా చర్చకు వస్తూ ఉంది. టీటీడీ ఉద్యోగుల్లో కూడా చర్చకు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సిట్టు దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సిబిఐకి ఇచ్చినా కూడా ఒక కీలకమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. ఆయన ద్వారకా తిరుమలరావు గారు తిరుపతికి వచ్చినప్పుడు తాము ఇప్పటివరకు చేసినటువంటి విచారణ నివేదికను సిబిఐకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సిబిఐకి ఇప్పటివరకు వీళ్ళు చేసినటువంటి విచారణ ఆన్ రికార్డు పేపర్లో రాసి ఇవ్వబోతున్నారు. అంటే అది అఫీషియల్గా రికార్డ్ అవుతుంది తప్ప ఇప్పటివరకు సిట్ చేసిన దర్యాప్తు వృధా అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి అటు సిబిఐ చేసినా లేదు సిట్ చేసినా తిరుమలకు సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి సత్యాల్ని హైట్ చేసేదానికి వీలు పడదు. ఖచ్చితంగా తప్పు చేశారనేది రుజువు ఇప్పటికే అయిపోయింది. భక్తుల్లో ఇప్పటికీ అయిందా అవలేదా అనేటువంటి సంశయం ప్రతి ఒక్కరు మనల్ని కూడా వ్యక్తిగతంగా అడుగుతున్నారు. చాలామంది భక్తులు చాలామందికి ఇప్పటికీ అది అయిందా లేదనే డౌట్ ఉంది. ఇది రాజకీయ కోణం జరిగిందనేటువంటి ఆలోచన కూడా ఉంది. అయితే పోటు కార్మికులు దీన్ని వెలుగులోకి తెచ్చిన విషయం అందరూ కూడా మెచ్చుకునే విషయం. పోటు కార్మికులే మొట్టమొదటి లడ్డూ తయారు చేసే పోటు కార్మికులు దీన్ని ప్రపంచానికి తెలియజేసిన విషయం ఉంది.
వాళ్ళు కూడా ఈ రోజుకి వస్తున్నటువంటి నెయ్యి క్వాలిటీకి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం సరఫరా చేసిన నెయ్యి క్వాలిటీకి ఉన్న తేడా గురించి చాలా స్పష్టంగా సిట్టుకు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. అటు సిబిఐకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ దినేష్ మరొకవైపు మనం ఏఆర్ ఫుడ్స్ ఏదైతే ఉందో ఆ ఫుడ్స్ పైన మనం చూసాం టీటీడీ అధికారులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. దీనిపైన దాదాపు 6 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇంకోవైపు కేంద్ర ఆహార సంస్థ సంబంధించి కూడా దీనికి సంబంధించి ఒక నోటీస్ కూడా ఏఆర్ ఫుడ్స్కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వారి నుంచి ఏమన్నా రిప్లై ఇచ్చారా? ఆల్రెడీ కోర్టును కూడా ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం ఎవరైతే రాజశేఖర్ అని కూడా. అయితే పోలీసులు ప్రస్తుతం సిట్టు తాత్కాలికంగా బ్రేక్ వేసినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కదా, దాని మీద ఏమన్నా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్నారా? ఆ విచారణ కూడా ఆ దిశగా కూడా ఏమైనా కొనసాగుతుందా? ఏంటి పరిస్థితి? అంటే ఖచ్చితంగా ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని సిట్టుని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అంటే నేరుగా ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆ కంప్లైంట్ని సిట్టు టేకప్ చేసింది. కాబట్టి సిట్టు టేకప్ చేసినటువంటి ఆ కంప్లైంట్ని టేకప్ చేసిన నేపథ్యంలో కోర్టు ఇచ్చే డైరెక్షను ఈస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఆ డిఎస్పీ కావచ్చు, సిఏ కావచ్చు, వాళ్ళ పరిధి నుంచి ఇప్పుడు సిట్టు పరిధిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్ని తాము అమలు పరుస్తామని స్వయంగా ద్వారకా తిరుమలరావు గారు కూడా ఇక్కడ తిరుపతిలో చెప్పడం ద్వారా తాము కోర్టు ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తే దీని ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం వల్ల అందరూ ఆ కోర్టు ఇచ్చే డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. రైట్. సో చూద్దాం, మనం మరి కాసేపట్లో కూడా కేసు దీనికి సంబంధించి కూడా విచారణకు రాబోతోంది. సో అప్డేట్స్ కూడా మనకు లైవ్ అప్డేట్ అందించింది.